తగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలను వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానంతోనూ తన ప్రజల ప్రధానంతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకొప్పు మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులైన దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయడు. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. మనం పనులు జోలిపోయేవారు ఉండకూడదు. నేను చాలా మంది ఎందుకు చెప్తానంటే, నేను 3-4 సంవత్సరాల వరకు దేవుడి మందిరాలు ఉండిపోయాను. నాకు తెలుసు ఆ బాధ యొక్క భార్య, నాకు తెలుసు. ఆయనను అనేక సందర్భాల్లో 4 సంవత్సరాలు కలవరికి సంఘానికి ఒక ఆత్మ కూడా రాకపోయినా సరే తెల్లవారుజాము 3 గంటలకు లేచి బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయిన సందర్భం సాక్షి ఉన్నాను. ఆ దినాల్లో ఒక సేవకుడు బలిపరిచినాడు. నువ్వు బాగానే సేవ చేస్తున్నావు, దేవుడిని పిలుచుకున్నాడు వారు లేరు. అంతేకాకుండా ఒక 2-3 సంవత్సరాల విశ్వాసం లేని టైంలో ఎవరో కొంతమంది సేవకులు వచ్చి అంటున్నాడు, దేవుడు నా భార్య నన్ను దగ్గర పంపించాడంటే, నా భార్య నిన్న మధ్యాహ్నం ఉండుకొని సంధానం పట్టుకొని తెల్లవారుజాము ఆ తేల కొట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ సేవకులు ఏంటంటున్నారంటే, దేవుడిని సంఘాన్ని మనం పంపించాడంటే అయ్యా వందనాలు. నా హృదయంలో ఏంటంటే, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక ఆత్మ కూడా సంఘానికి రాలేదు. ఆ సేవకుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు మమ్మల్ని దగ్గర పంపించడం అంటాడు. సరే వందనాలు అయ్యా, కూర్చోండి అయ్యా. కనీసం ఆయనకి నేను 10 రూపాయలు ఇవ్వడానికి కూడా లేదు. ఇది 2017 సంవత్సరం స్టోరీ చెప్తుంది. దేవుడు సేవకుల వస్తే ఆయన అంటాడు, ఆయన 9:30కి వచ్చేసాడు సంఘానికి. 9:30కి వచ్చేసాడు, ఎక్కడ దిగేసి వచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా మీ సంఘానికి అందరికి వస్తారంటే, వస్తారయ్యా. 10 అయిపోయింది, 12 అయిపోయింది, ఎవరు రావట్లేదు. ఏం చేస్తున్నావయ్యా సంఘాన్ని? నువ్వు ఇలాగే చేస్తున్నావు, టైమింగ్స్ అంతానా? నువ్వే సేవకుడయ్యా అంటున్నాడు. అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక విశ్వాసం కూడా లేదు. అప్పుడు అన్నాను, అయ్యా ఈ సంఘంలోకి ఎవరూ రావట్లేదు అయ్యా, నా దేవుడి పిలుపు కరెక్టో కాదు, నా దేవుడి ఏర్పాటు కరెక్టో కాదు నాకు తెలియట్లేదు, నేను కనిపెట్టుకున్నానయ్యా, నా భార్యకి నాకు నువ్వు చెప్పండి సార్ అన్నప్పుడు ఆ సేవకుడు సీనియర్ దైవజనుడికి ఆలోచుకున్నాడు. దేవుడి సేవకుడు అలాంటి అనుభవాలు ఎన్నైనా చూస్తున్నానని చెప్తున్నాను. ఈ రోజు నీ సంఘము, ఈరోజు ఇక్కడ ఎంతమంది సంఘాలు ఉన్నా నాకు తెలియదు, కానీ ఆల్రెడీగా నేను గత కాలంలో ఎక్కడెక్కడ సంఘ సేవ చేస్తున్నాడో, వాళ్ళ భార్య ఫ్యామిలీలు ఏంటో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటో నేను ఒక బుక్ మీద రాసుకున్నాను. ఎందుకంటే సేవకులు అన్న వాళ్ళము ఎదటో అవమానంగా ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఎంత హిస్టరీ నేను రాసుకున్నాను. ఇక్కడ విశాఖపట్నంలో చాలా మందికి 100 మంది సేవకులు అయితే అందులో 30 మందికి మందిరాలు ఉన్నాయి. ఉన్న 70 మందికి ఎందుకు మందిరాలు ఉండట్లేదు? ఎందుకు సరైన బ్రేక్ టవర్ ఉండట్లేదు? ఎందుకు సంవత్సరాలు కరెక్ట్గా ఒక ఆత్మ రక్షించగలిగే సేవకులు ఎందుకు ఉండలేకపోతున్నాము? పరులు జోలికి వెళ్ళిపోతున్నాం మనందరం కూడా. మన పని ఏంటో దేవుడు మనకు తప్పు చెప్పిన పని మనకు తెలియట్లేదు. ఒక కంపెనీలో మేము పనిచేసినప్పుడు ఒక నెల రోజులు టార్గెట్ ఇచ్చినప్పుడు ఆ టార్గెట్ ఆయన చేయకపోతే నన్ను పక్కన పెట్టేసుకోవడం కూర్చోబెట్టి ఆ స్ట్రీట్లోని. ఇదే పరిస్థితిగా మన సేవకుల్లో పెడితే మాత్రం అవమానం పాలైపోయే వాళ్ళు చాలా మంది, అందులో నేను కూడా ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు సేవకులుగా దేవుని ఏర్పాటు చేయని సేవకులుగా, నన్ను దేవుడి అభిషేకించిన సేవకులుగా కొంతమందికి నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, పరులు వారి జోలికి వెళ్ళిపోయేటట్టు కూడా లేదా వెళ్ళావనుకో
వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒక మీటింగ్ ఒక దైవజనుడిని పిలిచాడంటే ఆ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ సంఘం కోసం, ఆ సేవకుడి కోసం, సేవకురాల కోసం, పిల్లల కోసము, వారి చుట్టుపక్కల ఉన్న గ్రామం కోసము రాత్రి 12 గంటల నుంచి నువ్వు 3 గంటల వరకు ప్రార్థన చేస్తేనే ఆ మీటింగ్ ప్రార్థన నువ్వు వెళ్ళి తీరాలి. లేకపోతే నువ్వు కూడా ఎలాంటి వాడు అయిపోతావంటే దేవుడి అభిషేకంతో ఉన్నవాడు కాదు, కానీ నువ్వు సాధారణ స్వభావం కలిగిన వాడుగా ఉండిపోయే అవకాశాలు ఒక సేవకులు మనం ఉత్తరైనాక అపోదాలు రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి సేవకులుగా మనకు అవసరం లేదు. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నువ్వు కోరేది ఆలయమై నేను ఉండగా, నువ్వు కోరేది ఆలయమై నేను ఉండగా, ఆశీర్వాదము నీవేనయ్యా, ఆశీర్వాదం నీవేనయ్యా. నీ రూపం